వెల్కమ్ టు రుద్రా టీవీ. భారత క్రికెట్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగుతోంది. అదే వైభవ్ సూర్యవంశీ. తన ఫియర్లెస్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ ఆధునిక క్రికెట్ దిగ్గజాలని ఆకట్టుకున్న ఈ టీనేజర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంక వేదికగా జరగబోయే టాలెంట్ టీవీ కప్ వన్డే ట్రై సిరీస్ కోసం ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టిన వైభవ్ ఇండియా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ కీలక పోటీల్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇప్పుడు ఈ యువ సంచలనం పైనే నిలిచిపోయింది. చిన్న వయసులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ ఏజ్ గ్రూప్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్ ఎంత అనుభవం ఉన్నవాడైనా సరే ఒత్తిడికి గురి కాకుండా ధైర్యంగా ఎదురుదాడి చేయటం అతని ప్రత్యేకత. పవర్ ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న బ్యాటర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అతని షాట్లలో కనిపించే టైమింగ్, కాన్ఫిడెన్స్, ఫుట్ వర్క్, భారీ సిక్సర్లు బాదే నైపుణ్యం చూసి మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు అతనికి ఎదురయ్యే అసలు పరీక్ష విదేశీ పిచ్లపైనే ఉంది. శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిస్థితుల్లో ఓపికతో పాటు సరైన షాట్ సెలక్షన్ కూడా ఎంతో కీలకం. అలాంటి సవాలుతో కూడిన పరిస్థితుల్లో వైభవ్ తన సహజమైన దూకుడు ఆటను కొనసాగిస్తాడా, లేక పరిస్థితులకు అనుగుణంగా తన శైలిని మార్చుకొని ఆడుతాడా అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ట్రై సిరీస్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, భవిష్యత్తులో సీనియర్ భారత జట్టుకు ఆడాలనే కల కలిగిన యువ ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప వేదిక. ఇక్కడి నుంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు త్వరగా సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్, ప్రతి ఇన్నింగ్స్ వారికి ఎంతో విలువైనది. ఇండియా జట్టు మేనేజ్మెంట్ కూడా భవిష్యత్తులో భారత క్రికెట్ కు సేవలందించే ఆటగాళ్లను గురించి వారిని మరింత మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ జాబితాలో ముందు వరుసలో వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీదే. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి పరుగుల కోసం వెనక్కి తగ్గని అతని ఆట తీరు ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. శ్రీలంక జట్టులోనూ, ఆఫ్ఘనిస్తాన్ జట్టులోనూ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ లో అత్యధికంగా చర్చకు వస్తున్న ఆటగాడు మాత్రం వైభవ్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇప్పటికే అతని గురించి అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. భారత అభిమానులు మాత్రమే కాదు, విదేశీ క్రికెట్ విశ్లేషకులు కూడా అతని ప్రదర్శనను ఆసక్తిగా గమనించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్ లో వైభవ్ భారీ స్కోర్లు సాధిస్తే అతని కెరీర్ కు మరింత వేగం చేకూరే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే దిశగా ఇది కీలకమైన మైలురాయిగా నిలవచ్చు. మరోవైపు ఈ టోర్నమెంట్ లో ఒత్తిడి పరిస్థితుల్లో అతను ఎలా ఆడుతాడు, జట్టును విజయాల వైపు ఎలా నడిపిస్తాడు, స్పిన్నర్లు మరియు పేసర్లను ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాలు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉండనున్నాయి. ప్రతిభతో పాటు మానసిక దృఢత్వం, మ్యాచ్ అవగాహన, పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం కూడా ఈ స్థాయిలో ఎంతో ముఖ్యం. వైభవ్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్ లో చూపించిన ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగించగలిగితే భారత క్రికెట్ కు మరో స్టార్ బ్యాటర్ దొరికినట్లేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్రై సిరీస్ వైభవ్ కు గోల్డెన్ ఛాన్స్ గా మారింది. ఒక మంచి టోర్నమెంట్ అతని జీవితాన్నే మార్చే అవకాశం ఉంది. అందుకే లంక గడ్డపై అతను ఆడబోయే ప్రతి బంతి, ప్రతి షాట్, ప్రతి ఇన్నింగ్స్ పై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. ఈ యువ సంచలనం తన ఫియర్లెస్ బ్యాటింగ్ తో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడా, లేక తన ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని మరింత ఘనంగా ప్రారంభిస్తాడా? దీనికి సమాధానం రాబోయే మ్యాచ్ల్లోనే దొరకనుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. భారత క్రికెట్ భవిష్యత్తుపై చర్చ జరిగిన ప్రతిసారి వైభవ్ సూర్యవంశీ పేరు ముందు వరుసలో వినిపిస్తుండడం అతని ప్రతిభకు నిదర్శనం. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.